హలో ఫ్రెండ్స్, ఇవాళ తెలంగాణలో చరిత్ర సృష్టించబోతున్న రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రసంగంతో మొదలు కాబోతున్నది. 4,000 మందికి ఆహ్వానం పలికితే 158 మంది ఆ గ్లోబల్ సమ్మిట్కి వస్తాము అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే 4,000 మందికి ఆహ్వానం పలికితే 158 మంది వస్తున్నారు. వారు హైదరాబాద్కి చేరుకుంటారు, కానీ గ్లోబల్ సమ్మిట్కి ఎంతమంది వస్తారో తెలియదు ఆ 158 మందిలో. ఎందుకంటే ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క ప్రాబ్లం వల్ల చాలామంది రాలేకపోతున్నారు. అసలు నాకు అందుతున్న సమాచారం ఏమంటే 4,000 మందిని పిలిస్తే మన పెండ్లిళ్ళలో వచ్చినట్టు 10,000 మంది దాకా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు 1 వీక్ నుంచి ప్రయత్నం చేయటం వల్ల ఈ ఇండిగో ఎయిర్లైన్స్ మొత్తం జామ్ అయిపోయి, అంటే గ్లోబల్ సమ్మిట్కి రావాలి అని ఆతృతతో బుకింగ్స్ వల్ల ఇండిగో ఎయిర్లైన్స్ ప్రాబ్లంలో పడింది. అంటే ఆఫ్టర్ ఎంక్వైరీ ఏం తేలిందంటే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం ఖండాంతరాలు దాటి 10,000 మందికి పైగా ఒక్కసారే అంటే రావాలని కోరికతో బుకింగ్ చేసుకోవడం వల్ల ఇండిగోలో ప్రాబ్లం ఏర్పడింది. ఆ ప్రాబ్లం వల్ల ఆ 10,000 మందిలో 4,000 మందికి ఆహ్వానం పలిగితే 10,000 మంది ట్రై చేయడం వల్ల కొనాకు 158 మందే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కి హాజరు కావడానికి హైదరాబాదు చేరుకుంటున్నారట. మరి ఎంతమంది వస్తారో మనం వేచి చూడాలి. మనం అక్కడ వెళ్ళేటప్పుడు టీ కానీ, నీళ్లు కానీ, ఇతర పానీయాలు, బిస్కెట్లు ఇవన్నీ తీసుకోపోవాలి. ఎందుకంటే అక్కడ 20-30 కిలోమీటర్ల వరకు ఏ డెవలప్మెంట్ లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.